మీ పేరు? రామరాజ్. ఎక్కడ నుండి సార్? ఇక్కడ తెల్లపూర్. ఓకే. అసలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో. కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్స్, లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అయితే గెలిచింది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా ఎంపీ ఎలక్షన్స్ అయినా? ఛాన్సెస్ ఉన్నాయండి, గెలవచ్చు. యా, అంటే ఇంకా అంటే ఫ్రీ బీస్లో అందరికీ ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్గా. అందరికీ ఎంప్లాయ్మెంటే అడుగుతున్నారు. సో ఐ థింక్ బీఆర్ఎస్ రావచ్చు. ఓకే. కాంగ్రెస్ అన్ని ఫ్రీ పథకాల మీదనే అమలు చేస్తూ ఉంటుంది. అసలు ఫ్రీ పథకాలు ఇవ్వడం రైట్ అంటారా? రాంగ్ అండి. ఎందుకు? అంటే ఫ్రీ వేస్తే జనాలు లేజీ అయిపోతారు. ఓకే. ఇప్పుడు గ్యాస్ 500 రూపాయలకి ఇస్తా అన్నారు కదా, ఆ 500 రూపాయలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు, కానీ ఫ్రీ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తూ అంటారు. మీరేమంటారు? అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది కదా, వాళ్ళకి ఇంకా టైం కావాలి. దానికి టైం పడుతుంది, ఫ్రీ పథకాలకు టైం పడుతుంది అంటారా? ఫ్రీ పథకాలు అంటే ఎలక్షన్స్ ఇప్పుడు మళ్ళీ 6 monthsలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఆ టైంలో ఫ్రీ పథకాలు కావాలి కదా. ఓకే. బీఆర్ఎస్ నుండి ఎంపీగా కేటీఆర్ గారిని ఇక్కడికి నిలబడాలి, హైదరాబాద్ నుండి నిలబడితే గెలుస్తారు ఖచ్చితంగా అని అంటారు, కానీ గెలిచే అవకాశం ఉంటారా కేటీఆర్ గారు? 100% ఉంటుంది. 100%. ఎలా సార్? ఎందుకంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ అంతా కేటీఆర్ వల్లే. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనుకుంటారు? హైదరాబాద్ అయినా కానీ ఎంపీ ఐ డోంట్ థింక్ ఆయన ఎంపీ పోటీ చేస్తారు, చేయరు. ఎందుకు సార్? ఆయన స్టేట్కి కావాలి, ఆయన స్టేట్కి కావాలి, ఎంపీగా అయితే కాదు. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏపీ రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉంటుంది. ఎలా? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేబరింగ్ స్టేట్స్ కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పాలసీస్ అన్నీ తెలంగాణలో పెట్టి గెలిచారు కదా, ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి మేడం, అసలు గెలిచే అవకాశం ఉంటుందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఇవి ప్రభావం ఏమైనా చూపెట్టే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? డెఫినెట్గా ఉంటుందండి, అందుకే కదా మన జగన్ వచ్చి కేసీఆర్ని కలిసింది. ఎలా అంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటారు? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చాలా డ్రాస్టిక్ చేంజ్ కదా, మనం టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నది కంప్లీట్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి జగన్ వల్ల కొంచెం భయం ఉంటుంది కదా. అసలు మీరు చెప్పండి, లేడీసే కోరుకుంటారు మాకు అసలు సబ్సిడీలు అయినా కానీ ఇచ్చే ఫుడ్ మీద ఇవ్వండి, కానీ ఫ్రీ పథకాలు ఇవ్వకండి, మాకు ఫ్రీ స్కూటీస్ అయినా ఫ్రీ బస్సులు అయినా ఇవ్వకండి అని లేడీసే కోరుకుంటారు. మీరేమంటారు? మిస్యూజ్ చేస్తున్నారండి, బాగా మిస్యూజ్ చేస్తున్నారు. లేడీస్ వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవాలి ఇచ్చారు కానీ చాలా మిస్యూజ్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అనవసరంగా ట్రావెల్ చేయడము అన్నీ అనవసరంగా చేస్తున్నారు. దానికనే పనికొచ్చే పథకాలు ఇస్తే బాగుండేది. ఓకే. అసలు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేడీస్ని ఎందుకు టార్గెట్ చేస్తారు ప్రతి ఒక్క పొలిటీషియన్ అనుకుంటారు? లేడీస్ చాలా ఇంపార్టెంట్ కదండి, ఇంట్లో లేడీస్ చెప్పిన పని మాట నెగ్గుతుంది కాబట్టి ఆఫ్ కోర్స్ లేడీస్ని టార్గెట్ చేస్తారు. జెంట్స్కి కూడా ఇస్తున్నారు కదా, కానీ లేడీస్ మెయిన్ టార్గెట్. మేము ఇక్కడ కొత్తగా వచ్చాము, అందుకే నాకు అంత ఇండియన్ పాలిటిక్స్ అంత తెలియదు. యా, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుభాష్ అండి, షేర్లింగంపల్లి. ఓకే. ఇప్పుడు కొన్ని రోజుల్లో అయితే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఇప్పుడు బీఆర్ఎస్ సాధించే అవకాశం ఉందంట ఎంపీ అన్న? ఉంది, తప్పకుండా ఉందండి, ఎందుకు లేదు, 100% గెలుస్తుంది. ఎలా గెలుస్తుంది? మేము చేసిన అభివృద్ధి ఉన్నాయి కదా, దాన్ని బట్టి గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, 6 గ్యారెంటీలు అన్నది కదా, ఆ గ్యారెంటీలు అమలు చేయమని చెప్పండి ఫస్ట్, అప్పుడు వాళ్ళు గెలుస్తారా లేదా అప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే మేము గెలుస్తాం, మన పై నమ్మకం ఉంది. మేము బీఆర్ఎస్లో ఎదురుతాం కాబట్టి మాకు నమ్మకం ఉంది మేము గెలుస్తామని చెప్పేసి. చెప్పండి. కానీ బీఆర్ఎస్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందనంటే అసలు మీరు బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరగలేదు, మిషన్ భగీరథ అయినా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి చాలా పెద్ద స్కామ్స్ జరిగినాయని వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్తో సహా మన లోక్సభలో చూపెట్టారు. మీరేమంటారు? లేదండి, అట్లాంటి ఏం జరగలేదు. అభివృద్ధి చేసినాము, స్కామ్ జరిగిన వాళ్ళంటే కాదు కదా, చేసిన పనులు కూడా చూడాలి కదా. డెవలప్మెంట్ ఎంత మీరు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు కదా, హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ తెలియదా మీకు? తెలుసు కదా. ఒక హైదరాబాద్ మీద ఫోకస్ చేసారు, మిగతా విలేజ్ల మీద ఫోకస్ చేయలేరు, మండలాల మీద ఫోకస్ చేయలేరు, జిల్లాల మీద ఫోకస్ చేయలేరు వాళ్ళు అంటారు. మీరేమంటారు? చేసారు, ఎందుకు చేయలేదు? 100% చేసారు. డెవలప్మెంట్ ఎక్కడ కనబడలేదని కదా బీఆర్ఎస్ ఓడిపోయిందని అంటారు. లేదండి, అట్లేం లేదు, చేసిన డెవలప్మెంట్ అయితే చేసింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారు అయినా కానీ తర్వాత కేసీఆర్ గారి ఫ్యామిలీ నుండి ఎంపీగా గెలిస్తే ఎవరెవరు గెలుస్తారు అనుకుంటారు? ఎక్కడ నుండి గెలుస్తారు అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ టికెట్ ఇస్తున్నారు అనేది. మాది కాన్స్టిట్యూన్సీ చేయవల్ల కాబట్టి మా రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని మాకు తెలుసు. మరి మన కవిత గారికి ఇస్తారో లేదో తెలియదుగా మనకి టికెట్, దాన్ని బట్టి మనం చెప్పలేము.